మీరన్నట్టు 20 సంవత్సరాల క్రితం మందు తాగుతున్నాడు ఒక స్టూడెంట్, ఒక టీనేజ్ అబ్బాయి అని చుట్టాల్లో తెలిస్తే బాబు ఎలా ఉండేది అస్సలా ఇలా పేరెంట్స్, ఆ పిల్లోడి పేరెంట్స్ అవమాన భారంతో కుంగిపోయేవాళ్ళు. అదంతా పెద్ద డిస్కషన్, ఒక పెద్ద చర్చ అయ్యేది. ఇప్పుడు ఏముంది, మామూలుగా పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి తాగేసి వచ్చేసి భోంచేసి పడుకుంటారు. దాన్ని ఎవరు నేరంగా కూడా చూడటం లేదు సార్. డ్రగ్స్ కూడా నేరంగా చూడకుండా ఉండే పరిస్థితి దిగజారిపోతుంది సొసైటీ. చాలా ప్రమాదం కదా సార్. అప్పుడు మ్యారేజ్కి ముందు సెక్స్ అనేది ఒకప్పుడు పెద్ద బూతు. అమ్మో, చాలా కో లివింగ్ వచ్చినాయి హైదరాబాద్లో. ఏం పీకుతున్నారో తల్లిదండ్రులు, చాలా దారుణం. ఏం పీకుతున్నారు తల్లిదండ్రులు, ఏం పీకుతున్నారో తల్లిదండ్రులు తెలీదా? మరి ఏం చేస్తున్నావు నువ్వు? ఉద్యోగం చేసి మగపిల్లవాడు, ఉద్యోగం చేసి ఆడపిల్ల కో లివింగ్లో ఒకే రూమ్లో ఉంటున్నారన్న విషయాన్ని తెలుసుకోలేని పరిస్థితిలో, దిగజారిపోయిన పరిస్థితిలో పేరెంట్స్ ఉన్నారని అడిగితే ఆ క్వశ్చన్ మీకే వదిలేస్తున్నాను నేను. మేము లేవంటారు, మరి ఎవరికడ అందరూ లేవంటే మరి ఇవన్నీ ఏంటి? ఉండేది ఎవడెక్కడ? మనుషులు కాకుండా ఏమన్నా వేరే గ్రహం నుంచి వచ్చి ఉన్నారా? అంటే సొసైటీ యాక్సెప్టెన్స్ లిమిట్ దాటిపోతుంది. మీరు అన్నట్టు సార్, అంటే అప్పట్లో తీసుకుంటే పెళ్లికి ముందు ఇల్లీగల్ అఫైర్స్ అన్ని తప్పు, సెక్స్ అనేది అతి పెద్ద నేరం మామూలుగా అనే పరిస్థితి. ఈ రోజు సూసైడ్ చేసి చచ్చిపోయారు. అవును, అలా జరిగితే ఈ రోజు పెళ్లికి ముందు అనేది పక్కన పెడితే పెళ్ళైన తర్వాత బాగుంటే చాలు అన్న కాన్సెప్ట్ వచ్చేసారు అనే పరిస్థితి వచ్చేసారు. ఇదంతా మరి అంటే మనకు మనమే చేసుకుంటున్నాం అంటే, ఎవరో కదండి, మనకు మనమే. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారనుకోండి, మీరు ఓల్డ్ జనరేషన్ వాళ్ళు అండి, మీ మాటలు మాకు చెప్తారేంటి అని చెప్పేసి తిట్టేస్తారు మిమ్మల్ని. ఓల్డ్ రాను అని అడుగుతున్నారు నన్ను. మన ఎవడో సతీష్ గారు ఓల్డ్ అయ్యారు సార్, మీ ఓల్డ్ మాటలు ఇప్పుడు ఎవడంటాడులేండి. ఇప్పుడు అంతా జన్ ఆల్ఫాలు వచ్చినాయి. ఇప్పుడు అంతాను మాకు అసలు మా మైండ్ సెట్ కానీ మా స్పీడ్ కానీ మీకేం తెలియదు, మీదంతా ఓల్డ్, మీదంతా అవుట్డేటెడ్ ఉంటున్నారు. ఇంకోటి చెప్పను సతీష్ గారు, అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తా. నేను 90 కిడ్ కాబట్టి అన్ని చూసినటువంటి లాస్ట్ జనరేషన్ మార్చారు. అంతే, ఆప్యాయతలు, అనురాగాలు, కుటుంబాలు తర్వాత లేవులేండి. 2000 ఎక్కడ ఉందా? లేదు, మాదే 90s కిడ్స్ అంటే అన్ని చూసిన జనరేషన్ మాది. మేము ప్రౌడ్గా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మేము చదువుకునేటప్పుడు సార్, ఒకవేళ అంటే లవ్ ఉండే ఇంటర్మీడియట్లో, ఇంజనీరింగ్ లవ్ అంటే సిన్సియర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయినే లవ్ చేస్తుంది, ఒక అమ్మాయి ఒక అబ్బాయినే లవ్ చేస్తారు. వాళ్ళ గురించి చర్చ, వాళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారా లేదా అని ఒక చర్చ ఉండేది. కాదు సతీష్ గారు, పలాని రాముడు పలానా సీత ఇద్దరు ప్రేమించుకున్నారు కదా, పెళ్లి చేసుకున్నారా అనే చర్చ కాలేజీ అయిపోయిన తర్వాత నడిచేది. అసలు ఇప్పుడు ప్రేమించుకున్న వాళ్ళు ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు? పెళ్లిళ్ళే ఉండవండి, పెళ్లిళ్ళే ఉండవు. పోనీ అద్దెకి తెచ్చుకునే సిస్టమ్ వచ్చింది. పోనీ ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నారా, ఒక గర్ల్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తున్నారా? కానీ ఇది పాయింట్, నేను గల్ఫ్ కంట్రీస్ వెళ్ళానండి, కొన్ని కంట్రీస్. సౌదీ ఒకటి నేను చూశానండి, ఖతార్ ఒకటి చూశాను, ఈవెన్ యమన్ కూడా చూశాను నేను, మస్కట్. అది స్టూడెంట్స్లో కూడా కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది. ఆల్మోస్ట్ ఒక 8 సార్లు వెళ్ళి ఉంటాను. నన్ను చీఫ్ గెస్ట్ కింద పిలుస్తూ ఉంటారు, వెళ్తాను అసోసియేషన్స్కి లెక్చర్స్ ఇవ్వడానికి. ఒక్కసారి కాలేజీ లెవెల్లో కూడా పెళ్లి చేసుకుందని అనుకుంటే మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారండి, వాళ్ళు ఎట్టి పరిస్థితులను వదలరండి, పెళ్లి చేసుకుంటారండి. ఇప్పటికే 26 విషయం చెప్తున్నాను, ఇప్పటికేనండి. స్టిల్ ఇది ఈ ఎథికల్ వాల్యూస్ ఉన్నటువంటి మనుషులు భారతదేశంలో అంటే అన్ఫార్చునేట్గా లేరు, ప్రపంచం అంతా ఇలా ఉంటుంది అనుకుంటారేమో అని చెప్తున్నానండి. ఇప్పటికే నేను చూసాను, నేను వినటం కాదండి, నేను చూసా, చాలా క్లోజ్ చూశాను. వాళ్ళు కాలేజీలో ఉన్నప్పుడే ఒక్కసారి కమిట్ అయితే మ్యారేజ్ చేసుకుందామని లవ్ చేసుకుంటారు. కాలేజీలో ఉన్నప్పుడు మ్యాక్సిమం వాళ్ళనే చేసుకుంటారండి. ఎక్కువగా ఇది ముస్లిం కమ్యూనిటీస్లో, గల్ఫ్ కంట్రీస్లో చాలా క్లోజ్గా చూశాను నేను. అంటే అలాంటి ఇప్పుడు నాకు నన్ను వేరే రకంగా నన్ను మీరు డ్రాగ్ చేయొద్దు కానీ, అంటే అంతే కదండి, నేను చూసింది చెప్తున్నాను అంతే. అవును, నేను చాలా చూశాను నేను క్లియర్గా. అంటే నా ఉద్దేశం 100% కాదు, చాలా పర్సెంటేజ్, చాలా వరకు చూశాను నేను. ఎందుకంటే అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు చూశాను నేను చాలామందిని, దగ్గర ఒక 40-50 మందిని నేను చూశానండి. వాళ్ళు నాకు పరిచయం చేయడం కానీ చెప్పడం కానీ. సో నేనేమంటానంటేనంటే, మనకు ట్రెడిషనల్ వాల్యూస్ ఉన్న దేశం మనది. ఇవి మనమే పోగొట్టుకునే పరిస్థితిలో రాకూడదు. అలాగే డ్రగ్స్కి సంబంధించి మీరు టాపిక్ మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నపిల్లలు ఏదన్నా ఐస్ క్రీమ్లు కానీ ఇంకోటి కానీ ఈ స్కూల్ బయట ఉన్న ఐస్ బాక్స్లు ఉన్నాయి చూసారా, ఈ ఐస్లు అమ్ముతారు చూసారా, ఈ ఎదవలు చేసే పని ఇది. అట్లా వాటిని కట్టడి చేయాలి సార్. ఎందుకని ఆడు అలవాటు అయిపోతే మళ్ళీ ఆ పిల్లోడు నా దగ్గరికి వచ్చి ఐసుకుంటాడని. ఇంత నీచానికి ఈ స్కూల్ ముందు ఉన్నటువంటి షాపులు, కూల్ డ్రింకులు, ఐస్కులు, చాక్లెట్లు అమ్మేస్తున్నారండి హైదరాబాద్లో. దయచేసి పిల్లలకు నేను చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులకి అక్కడెక్కడ కొనకండి, స్కూల్ దరిదాపుల్లో ఏది కొనకండి.
ఏదైనా ఇంటి దగ్గర నుంచే ఇంటి తీసుకెళ్ళండి. దగ్గర తీసుకెళ్ళండి దయచేసి. ఇది మాత్రం కనీసం పాటించండి. పిల్లలకి పేరెంట్స్ కూడా అలవాటు చేయాలి సార్. బయట ఫుడ్ పెట్టకూడదు. వద్దు, బయట పెట్టొద్దు. ఫుడ్లో ఒక్కసారి అలాంటిది ఏదైనా పెట్టి అలవాటు చేసి ఈ టేస్టే బాగుందని చెప్పి అక్కడికి వెళ్ళి కొంటా ఉంటాడు వీడు. ఇంకా ఆటోమేటిక్గా బానిస కాదండి, అయిపోతాడు అందులో డ్రగ్ ఉందని వ్యసనానికి. తెలియదండి పాప వాడికి. పాప పిల్లడు తెలీదు, అవును. వాడికి తెలీదు. అంటే స్లోగా ఇస్తారు సార్. అంతే కదండి, అంతే కదండి, స్లోగానే ఇస్తారు కదా. అంటే వాళ్ళు అమ్మాలని. ఓకే. సో అదొకటి కొంచెం అవాయిడ్ చేయండి. పిల్లలు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు పక్క బాక్సులో తినొద్దు. ఎలాంటి వాళ్ళు వస్తారో తెలియదు. స్కూల్ ప్రిన్సిపల్కి నేను ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి హాలిడేస్కి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత హాస్టల్స్లో అన్నీ కూడా వెరిఫై చేసి లోపలికి తీసుకురండి. బ్యాగ్ కూడా వెరిఫై చేయండి, జేబులు కూడా వెరిఫై చేయండి. సిగ్గుపడద్దు. ఇది రూల్ కింద పెట్టాలి అని నా మనవి. అట్లాగే ఈ పిల్లలు ఎవరైతే డ్రగ్స్ కానీ ఇంకోటి కానీ అలాంటిది ఏదైనా దొరికినప్పుడు ఇమీడియట్గా కంప్లైంట్ చేసి పోలీస్ స్టేషన్కి మీరు భయపడకుండా, అలాంటిది ఏదైనా చుట్టుపక్కల జరుగుతున్నట్లయితే మీరు భయపడొద్దు, కంప్లైంట్స్ ఇవ్వండి. ఇప్పుడు మాదాపూర్లో ఈ మధ్య రీసెంట్గా జరిగినాయి. అది ఇంకో చోట ఇప్పుడు కొన్ని స్కూల్లోనే తయారు చేసేస్తున్నారు, గంజా కాసేస్తున్నారు వాళ్ళు, ఏదో కళ్ళు కాసినట్టుగా. సో ఇలాంటి తెలిసినప్పుడు భయపడకుండా పోలీస్ స్టేషన్స్ కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు కొంత యాక్షన్ తీసుకుని ఐరన్ నుంచి. అంతే కదా, ఇప్పుడు హైదరాబాద్లో ఒక స్కూల్ ఒకటి రన్ చేస్తూ ప్రిన్సిపల్ కొంతకాలం మీరు న్యూస్లో కూడా వినే ఉంటారు కదండి, లోపల అతనే తయారు చేసి అతనే సప్లై చేసేస్తున్నాడు. స్కూల్ వాళ్ళ డబ్బులు రావట్లేదు, దీనివల్ల డబ్బులు వస్తున్నాయి. స్కూల్ సేఫ్ ప్లేస్ కదా, ఎవడో అనుమానించారు కదా అని. చాలా హాస్టల్స్లో స్కూల్స్లో వాళ్ళే పండించి వాళ్ళే అమ్మడం ఇలాంటివి కూడా జరుగుతున్నాయండి, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ. దయచేసి అలాగే అనుమానాస్పదంగా ఎవరన్నా వేరే కంట్రీ వాడు, నైజీరియా వాడు ఆడియో కనపడుతున్నప్పుడు, ఏదైనా స్కూల్ దగ్గర కనపడినప్పుడు ఇమీడియట్గా మీరు ఎంక్వైరీ చేయండి. అసలు అతను ఎవరో ఎందుకు వచ్చాడు ఏంటి అనేది ఎంక్వైరీ చేయడం కానీ ఇలాంటివి చేయండి. అట్లాగే కొత్త వ్యక్తులతో పరిచయాలు లేకుండా చూడండి మీ పిల్లలకు బస్సుల్లో వచ్చినప్పుడు కానీ బస్సుల్లో వెళ్ళినప్పుడు కానీ. అట్లాగే వాడి బిహేవియర్లో ఏదైనా చిన్న మార్పు వచ్చినా ఇమీడియట్గా గుర్తించి సైకాలజిస్టుల దగ్గర తీసుకెళ్లి అవసరమైతే మెడికల్ టెస్ట్ చేయించండి. మెడికల్ టెస్ట్ ఒకళ్ళు వేరే ఏజెన్సీ వాళ్ళు చేయించడం అంటే మీరే చేయించండి. పిల్లలకి సిగ్గుపడకండి. అనుమానాస్పదంగా ఉన్న సాటర్డే సండే బయటికి వెళ్ళినా, పార్టీలకని వెళ్ళి మిడ్ నైట్ వచ్చినా అనుమానించండి. అవసరమైతే తీసుకెళ్ళి మెడికల్ టెస్ట్ చేయించండి, సిగ్గుపడద్దు. ఎందుకంటే వాడికి తెలియకుండా కూడా వాడు తాగి డ్రింక్లోనో వాడు తాగి ఫుడ్లోనే కలిపేసి ఉండొచ్చు. కాబట్టి నా ఉద్దేశం మంచోడు కాదని చెప్పట్లేదు. మీ పిల్లలు అలా జరిగా ఒక్కసారి అలవాటు అయితే వదలలేదు. ఎందుకంటే నేను డ్రగ్ ఎడిక్ట్ కేసెస్ నా దగ్గర కౌన్సిలింగ్కి చాలామంది అబద్ధం చెప్పి కౌన్సిలింగ్ తీసుకుని వస్తారు. చాలా అప్లికేషన్ మీద నేను కాదనలేను, తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని చేయవలసి వస్తుంది, మేము చేస్తున్నాం. బట్ ఇలాంటివి జాగ్రత్తలు కొన్నన్నా తీసుకున్నట్లయితే మన పిల్లల్ని కొంతవరకైనా కాపాడుకునే అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.